Dear students, good evening. Welcome to Manala Excellence YouTube channel. ఈరోజు మనము ఎలక్షన్స్ గురించి చదువుకుందాం. దీంట్లో ఎలక్షన్స్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, దాంతోపాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి, ఫ్రీబీస్, ఎలక్షన్స్ని హాంట్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటి గురించి క్షుణ్ణంగా చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదట 5 స్టేట్స్లో ఎలక్షన్ షెడ్యూల్ రావడం జరిగింది. ఎప్పుడెప్పుడు ఈ ఎలక్షన్స్ జరుగుతాయి, ఈ డీటెయిల్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎలక్షన్స్ అనేవి ఒక నిరంతర ప్రక్రియ. ఈ క్రమంలో ఏ రోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎప్పుడు రిజల్ట్స్ ఇస్తారు, ఇవి జనరల్ ఇంట్రెస్ట్ కోసం కావాల్సిన డేట్స్ మాత్రమే. ఇవి ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో అసలు రిలవెంట్ కానే కాదు. ఫస్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఏంటో తెలుసుకుందాం. ఫ్రీ ఎలక్షన్ అంటే ప్రతి ఓటర్ కూడా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఎటువంటి భయాందోళనకు లోను కాకుండా అతను ఓటు హక్కు వినియోగించుకోవాలి. అంటే ఆ వ్యక్తి తన ఓటు హక్కుని ప్రభుత్వాన్ని మారడానికి, రాజకీయం మారడానికి, పవర్ మారడానికి వాడాలి. ఈ క్రమంలో కంటెస్ట్ చేసే వ్యక్తుల జయోపజయాలు వాళ్ళ యొక్క ఓట్స్ మీద డిపెండ్ అయి ఉండాలి తప్పితే మిగతా విషయాల మీద డిపెండ్ అవ్వకూడదు. అంటే ధనబలము, కండబలము వీటన్నిటి మీద డిపెండ్ అవ్వకూడదు. ప్రతి వ్యక్తికి కూడా గెలవడానికి, ఓడడానికి ఈక్వల్ అవకాశాలు ఉండాలి. అంటే ఎలక్షన్ మెషినరీ ఎంతో న్యూట్రల్గా పనిచేయాలి. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద చాలా క్రిటిసిజం పెరుగుతూ ఉంది. ఈ మధ్య మీరు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ చూసుకుంటే అక్కడి చీఫ్ మినిస్టర్ అండ్ తన సపోర్టర్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఒక మాట అనడం జరిగింది. మేము బీజేపీ పార్టీని మాత్రమే కాదు, దాంతోపాటు ఎలక్షన్ కమిషన్కి ఎదురుగా కూడా పోరాడాల్సి వచ్చింది. అంటే ఎలక్షన్ కమిషన్ ఒక ఎంపైర్గా న్యూట్రల్గా బాధ్యతలు నిర్వర్తించాల్సిన వ్యవస్థ ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తుందా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిజంగా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అయినా, దానికి ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా, ఇవి కూడా మనం ఈ టాపిక్లో ఎనలైజ్ చేద్దాము. సో ద ఫస్ట్ టాపిక్ ఈజ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే ఎవ్రీ కంటెస్టెంట్ షెల్ హ్యావ్ ఈక్వల్ ఛాన్సెస్ టు విన్ ఆర్ లూజ్ ది ఎలక్షన్. ఎవ్రీ ఓటర్ షెల్ బి ఏబుల్ టు ఓట్ ఫ్రీలీ, ఇండిపెండెంట్లీ, వితౌట్ ఎనీ ఫియర్. ఈ క్రమంలో ప్రతి కంటెస్టెంట్ గెలవడానికి సమాన అవకాశాలు ఉండాలి. రెండోది, ప్రతి ఓటరు ఎటువంటి భయాందోళనలకు లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకోగలగాలి. అంటే ద ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ మెషినరీ మొత్తము కూడా, ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ మెషినరీ మొత్తము కూడా ఇండిపెండెంట్గా ఉండాలి. ఈ మెషినరీ ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఉంటుందో అప్పుడే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి సాధ్యము. ఈ క్రమంలో మనము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. ఒక సర్వే జరిగిందండి 1970లో. రాజ్యాంగ వ్యవస్థల్లో ప్రజలు అత్యంత విశ్వసించే రాజ్యాంగ వ్యవస్థ ఏంటి? క్లియర్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తర్వాతనే ఆ పోల్లో రావడం జరిగింది. అంత నిబద్ధత కలిగిన సంస్థ ఈరోజు ఎందుకు ఇన్ని విమర్శల పాలవుతుంది? రాజ్యాంగంలో వాటికి ఇచ్చిన స్వయం ప్రతిపత్తి ఆర్ వాటికి ఇచ్చిన ఇండిపెండెన్స్ సరిగ్గా వాడుకోగలుగుతున్నాయా లేదా? ఒకసారి రాజ్యాంగ ప్రొవిజన్స్ చూస్తూ తెలుసుకుందాం. సో ఆర్టికల్ 324 ప్రకారము, 324 ప్రకారము సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఉండాలి. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పవర్స్ని ఎంతో బ్రాడ్గా ఆర్టికల్ 324లో చెప్పడం జరిగింది. సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది ఎలక్షన్స్. జాగ్రత్తగా చూడండి. ఈ సూపరింటెండెన్స్, డైరెక్షన్, కంట్రోల్ ఆఫ్ ది ఎలక్షన్స్ అండ్ కండక్ట్ ఆఫ్ ది ఎలక్షన్స్, ఈ మాటల్లో ఎంతో అబ్స్ట్రాక్ట్నెస్, బ్రాడ్నెస్ ఉంది. అంటే వీటిని ఎంతో లిబరల్గా ఇంటర్ప్రిట్ చేసుకుంటే ఎలక్షన్స్ విషయానికి వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్కి పరిమితులు లేని అధికారం ఉంది అని సుప్రీంకోర్టు మళ్ళా గుర్తు చేయడం జరిగింది. అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క అధికారాలని సుప్రీంకోర్టు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఎలక్షన్ కమిషన్కి ఎంతో విస్తృతమైన అధికారాలను రాజ్యాంగం కల్పించింది. రెండోది, ఎలక్షన్ కమిషనర్స్ వీళ్లను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. సో కంపోజిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ చూద్దాము. దీంట్లో రాజ్యాంగ పరంగా ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్,
ప్లస్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. అంటే సిఈసి ఉండడం కంపల్సరీ, కానీ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఎంతమంది ఉండాలి అనేది ఎప్పటికప్పుడు ప్రెసిడెంట్ నిర్ధారిస్తారు. అంటే సిఈసి అదర్ ఎలక్షన్ కమిషనర్స్ గురించి చూసుకోవాలి. అంటే కంపోజిషన్ అండ్ సైజ్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఎవరు డిటర్మైన్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిటర్మైన్ చేస్తారు. అలానే ఎవరు అపాయింట్ చేస్తారు సిఈసి అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని? ఇది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అపాయింట్ చేస్తారు. సో కంపోజిషన్ సిఈసి ప్లస్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్, అపాయింట్మెంట్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనము రిమూవల్ చూద్దాము, వాళ్ళ ఆఫీసుల నుంచి ఎలా తొలగించవచ్చు. సిఈసిని తొలగించే విధానము జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టుకి ఈక్వలెంట్గా ఉంటుంది. అంటే స్పెషల్ మెజారిటీ ద్వారా పార్లమెంట్ మాత్రమే తొలగించడానికి అవకాశం ఉంది. నౌ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ గురించి ఒక చిన్న వల్నరబిలిటీ ఉంది, ఇక్కడ చూసుకుందాము. అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తొలగిస్తారు, పార్లమెంట్ కాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ సిఈసి తొలగించడం జరుగుతుంది. ఇక్కడ చిన్న కేసు ఒకటి చూసుకుందాం. గోపాలస్వామి అయ్యంగార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు నవీన్ చావ్లా అనే ఒక ఎలక్షన్ కమిషనర్ని తీసివేయండి అని ప్రతిభా పాటిల్, అప్పటి ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ గారికి రికమెండ్ చేయడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ప్రెసిడెంట్ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషనర్ని తీసివేయాలనుకుంటారో అప్పుడు సిఈసిని సంప్రదించాలి. ఇది రాజ్యాంగంలో చెప్పబడ్డది. కానీ సిఈసి తన సొంత ఇనిషియేటివ్ తోటి ఈ ఎలక్షన్ కమిషనర్ని తీసివేయండి అని ప్రెసిడెంట్కి చెప్పకూడదు. జాగ్రత్తగా చూడండి. అగైన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరినైనా తీసివేయాలి అనుకున్నప్పుడు సిఈసిని కన్సల్ట్ చేయాలి. అంటే సిఈసి ఎలక్షన్ కమిషన్ యొక్క ఇంటిగ్రిటీ ప్రొటెక్ట్ చేయడానికి ప్రెసిడెంట్ యొక్క సూచనలతో విభేదించవచ్చు. అంటే ఒక సేఫ్ గార్డ్ మెకానిజం లాగా కన్సల్టేషన్ విత్ సిఈసి పెట్టారు. సిఈసికి అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని తీసివేయండి అని రికమెండ్ చేసే, ఫస్ట్ ఇన్స్టెన్స్లో రికమెండ్ చేసే అధికారం లేదు. రెండో విషయము, ఎలక్షన్ కమిషనర్స్ అండ్ సిఈసి వీళ్ళందరూ కూడా అధికారాల్లో ఒక్కటే. అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ని చూసుకుంటే సిజేఐ అండ్ అదర్ జడ్జెస్ ఒక బెంచ్ మీద, జుడిషియల్ పవర్స్కి సంబంధించి ఒక బెంచ్ మీద కూర్చున్నప్పుడు అందరి అధికారాలు ఒక్కటే. అలానే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఎలక్షన్ మ్యాటర్స్ మీద ఎలక్షన్ కమిషనర్స్ అండ్ దెన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అందరూ సమానమే. అందువల్ల సిఈసిని ఏమంటారు? ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్ అంటారు. ఏమంటారండి? ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ అంటారు. ఈ క్రమంలో సిఈసి గారికి ఎలక్షన్ కమిషనర్స్ని తీసివేసే అధికారం మనకిస్తే ఈ ఎలక్షన్ కమిషనర్స్కి ఒక ఇండిపెండెంట్ వాయిస్, గొంతుక ఉండదు. దానివల్ల కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్పడం జరిగింది, సిఈసి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ఎలక్షన్ కమిషనే కానీ ఎలక్టరల్ మ్యాటర్స్కి సంబంధించి ఎలక్షన్ కమిషనర్స్ అండ్ సిఈసి అందరూ కలిసి సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలుంటే మెజారిటీ ద్వారా నిర్ణయం తీసుకోవాలి. ఇది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ టిఎన్ శేషన్ గారి బుక్లో ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. టిఎన్ శేషన్ గారు ఏం చెప్పారు? ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ప్రభుత్వము ఇద్దరు అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేశారు. ఒకరు గిల్ అండ్ కృష్ణమూర్తి గారు. అప్పుడు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. వీళ్ళు క్లారిటీ ఆఫ్ వర్క్ లేకపోవడం వల్ల మా మధ్య వర్క్ డిస్టర్బ్ అవుతుంది, అలానే ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెన్స్కి ఇది అడ్డం అవుతుంది. అప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఎలక్షన్ కమిషనర్స్ అండ్ అదర్ సిఈసి అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ వీళ్ళందరూ ఈక్వల్ ఇన్ పవర్. అంటే ఒకరి మీద ఎవరు సుపీరియర్ కాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసి వాళ్ళని ఆఫీస్లో కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇప్పుడు వల్నరబిలిటీస్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఏంటో ఒకసారి చూద్దాం. సో సైజ్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. సో సైజ్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఎవరు డిటర్మైన్ చేస్తున్నారు? ప్రెసిడెంట్ గారు తన సొంత నిర్ణయాలు తీసుకోవచ్చా? రికమెండేషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చాలా ఎసెన్షియల్ ఇక్కడ. అంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ చెప్పిన రికమెండేషన్స్ ప్రకారం ప్రెసిడెంట్ గారు నిర్ణయం తీసుకోవాలి. అండ్ ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ నిర్దేశింపబడ్డాయా? లేదు. కొంతమంది లాయర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. మన శేషన్ గారికి ముందు పేరి శాస్త్రి అని ఉండేవాళ్ళు. పేరి శాస్త్రి గారు లాయర్.
అలానే శేషన్ గారు ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుతము ఐఏఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ని ఎలక్షన్ కమిషన్కి అపాయింట్ చేయడం జరుగుతుంది, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ని. ఈ క్రమంలో రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ ఎంతవరకు ఇండిపెండెంట్గా ఉంటారు అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ కంపోజిషన్ విషయానికి వచ్చేసరికి మనం ఏం చెప్పాము, సిఈసి అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అందరూ ఈక్వల్, ఎలక్షన్ మ్యాటర్స్లో ఈక్వల్ అని చెప్పాము. ఈ క్రమంలో ప్రభుత్వము ఎక్కువ ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేసుకొని ప్రస్తుతం ఉన్న కమిషన్ని డైల్యూట్ చేయొచ్చా లేదా అండి? సింపుల్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం 3 ఉన్నారు. ఈ 3 ఎవరు మాట వినట్లేదు అనుకోండి. ప్రభుత్వం ఏం చేయొచ్చు, ఇంకో 10 మంది తన సొంత మనుషుల్ని ఎలక్షన్ కమిషన్లోకి చొప్పించుకునే అవకాశం ఉందా లేదా? ఉంది. అప్పుడు ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే శేషన్ గారు మాట వినట్లేదో 2 కొత్త మనుషులను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. రాజీవ్ గాంధీ టైంలో ఒక చిన్న క్లెయిమ్ ఉంది, పేరు శాస్త్రి గారు చెప్పింది. ఏమని చెప్పారు అంటే, మీతో పాటు ఇంకొక 5 ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేస్తాము. అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఇంకో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లాగా పనిచేయాలి అని ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది టిఎన్ శేషన్ గారు కూడా చెప్పిన అభిప్రాయం. అంటే సిఈసీస్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఈక్వల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ని తన సొంత మనుషులతో గవర్నమెంట్ ప్యాక్ చేసుకునే అవకాశం ఉంది. అది ఫస్ట్ వల్నరబిలిటీ. రెండో వల్నరబిలిటీ ఏంటి? అపాయింట్మెంట్. అంటే సొంత మనుషుల్ని ఎలక్షన్ కమిషన్కి అపాయింట్ చేసుకునే అవకాశం ఉందా లేదా అండి? ఇక్కడే ఒక కమిషన్ ఉందండి, తారకుండే కమిషన్. ఈ తారకుండే కమిషన్ ఏం చెప్పింది, ఎలక్షన్ కమిషనర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండేషన్స్తో కాకుండా ఒక ఇండిపెండెంట్ కమిటీ రికమెండేషన్స్ తోటి అపాయింట్ చేయాలి. ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలి? సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి, ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి, అండ్ అపోజిషన్ లీడర్ ఉండాలి, ప్రైమ్ మినిస్టర్ ఉండాలి. అలా 3 మెంబర్ కంపోజిషన్ క్రియేట్ చేసి అపాయింట్ చేయాలి. ఇది తారకుండే కమిటీ ఇచ్చిన రికమెండేషన్. ఇదే రికమెండేషన్ని సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెన్స్ కోసము జస్టిస్ కేఎం జోసెఫ్ తన తీర్పులో ఇలాంటి ఒక కమిషన్ని కాన్స్టిట్యూట్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో రీసెంట్గా గవర్నమెంట్ సిజేఐ ఈ కమిటీలో భాగంగా ఉండకూడదు అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం కూడా జరిగింది. అంటే ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటుందా, దాని మాట వినే విధంగా ఉండాలనుకుంటుందో మీరే అర్థం చేసుకోండి. రెండో విషయం గుర్తుపెట్టుకోండి, అపాయింట్మెంట్ ప్రెసిడెంట్, కంపోజిషన్ ప్రెసిడెంట్. వీళ్ళ ఈ పవర్స్ అని ఎవరికి ఇవ్వాలని చెప్తున్నాం మనము? తారకుండే సెకండ్ ఏఆర్సీ చెప్పినట్లు ఒక కమిటీకి ఆర్ కమిషన్కి ఇవ్వాలి. గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి అపాయింట్ చేయాలి. దాన్ని ఏమంటాం? కొలీజియం అపాయింట్మెంట్ అంటాము. రెండోది, సిఈసికి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంది, 6 సంవత్సరాలు. అదర్ ఎలక్షన్ కమిషనర్స్కి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉందా? లేదు. అలాంటి క్రమంలో అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని కూడా సిఈసి లాగానే ట్రీట్ చేసి వాళ్లకు సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఇవ్వాలి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ తెలుసుకుందాం మనము. అది అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ వీళ్ళలో సీనియర్ మోస్ట్ కమిషనర్ ఆటోమేటిక్గా సిఈసిగా ప్రమోట్ అవుతున్నారా? లేదు. సీనియర్ మోస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆటోమేటిక్గా సిఈసిగా ప్రమోట్ అయ్యే సదుపాయం ఈరోజు లేదు. మీరు ఇప్పుడు సుప్రీంకోర్టు విషయంలో చూసుకుంటే సీనియర్ మోస్ట్ జడ్జి ఆఫ్ ద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమింపబడుతున్నారు. అలానే సీనియర్ మోస్ట్ ఎలక్షన్ కమిషనర్ సిఈసిగా ఎందుకు నియమించకూడదు? ఎందుకు ప్రభుత్వం వైపు అంటే ప్రెసిడెంట్ వైపు చూడాలి? ఆటోమేటిక్గా సీనియారిటీ బేసిస్ మీద అపాయింట్ చేయొచ్చు కదా అనేది ఇంకొక రికమెండేషన్. ఇంకోటి, మీకు ఎక్స్పెండిచర్లో చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఎక్స్పెండిచర్ అంతా కూడా చార్జ్డ్ ఎక్స్పెండిచర్. అంటే పార్లమెంట్ దీన్ని డిబేట్ చేయొచ్చు కానీ దీన్ని రిజెక్ట్ చేయకూడదు, దీన్ని ఓటింగ్ చేయకూడదు పార్లమెంట్లో. అటువంటి ఎక్స్పెండిచర్ని ఏమంటాము? చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటాము. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ కాదు. ఈవీఎంస్ కానివ్వండి, ఎలక్షన్ కండక్ట్ చేసే ఎక్స్పెండిచర్ కానీ ఇదంతా కూడా ఎక్కడి నుంచి తీసుకోవాలి? బడ్జెట్ రూపంలో గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి. ప్రస్తుతం మనం ఇచ్చే రికమెండేషన్ ఏంటి?
ప్రభుత్వ బడ్జెట్ మీద డిపెండ్ అవ్వకుండా ఎలక్షన్ కమిషన్కు చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఉండాలి. అంటే డబ్బుల కోసం ప్రభుత్వం దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి ఎలక్షన్ కమిషన్కి ఉండకూడదు. ఇటువంటి రికమెండేషన్స్ మనము ఇవ్వాలి. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ పెంచడానికి ఏమేమి రికమెండేషన్స్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు ఆన్సర్లో ఇంక్లూడ్ చేయవచ్చు. ఆ తర్వాత మనము కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. ఇందాక మనం ఏ ఆర్టికల్ని టచ్ చేసామండి? ఆర్టికల్ 324. ఆర్టికల్ 324లో ఏమేం పదాలు ఉన్నాయి? డైరెక్షన్, సూపరింటెండెన్స్, కంట్రోల్ అండ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్. డైరెక్షన్, సూపరింటెండెన్స్, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్, ఇదంతా కూడా ఆర్టికల్ 324లో భాగము. దీనికోసము ఎవరు బాధ్యత వహించాలి? ఎవరికి అధికారాలు ఇవ్వబడ్డాయి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అధికారాలు ఇవ్వబడ్డాయి. అలానే ఆర్టికల్ 325 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం చూస్తే దీంట్లో స్పష్టంగా చెప్పబడ్డది. మనం హిస్టరీలో సపరేట్ ఎలక్టరేట్స్ ఈ మాట వినే ఉంటారు మీరు. ఈ ఎలక్టరేట్స్ అంటే ఏంటి? సపరేట్ ఎలక్టరేట్స్ అంటే ఇక్కడ హిందువులకు, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి సపరేట్ ఎలక్టరల్ రోల్స్ ఉండేవి. ఎలక్టరల్ రోల్ అంటే ఓటర్స్ లిస్ట్ ఉండేది. అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక ముస్లిం పోటీ చేస్తూ ఉంటే అక్కడ ముస్లిమ్స్ మాత్రమే ఓటేయడానికి హక్కు ఉండేది. సో ఈ సపరేట్ ఎలక్టరేట్స్ని నిషేధించింది మన రాజ్యాంగం. ఈ సపరేట్ ఎలక్టరేట్స్ అసలు ఉండకూడదు. ఏ వ్యక్తి కూడా సపరేట్ ఎలక్టరేట్ని క్లెయిమ్ చేయకూడదు. తను క్యాస్ట్ మీద కానీ రిలీజియన్ బేసిస్ మీద కానీ ఓటు హక్కుని క్లెయిమ్ చేయకూడదు. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఏముండాలి? జనరల్ ఎలక్టరల్ రోల్ ఉండాలి. అంటే ఇది అందరికీ కలిపి ఒకటే ఓటర్స్ లిస్ట్ ఉండాలి. ఈ ఓటర్స్ లిస్ట్లో కుల మత భేదాలు ఎటువంటివి కూడా రిఫ్లెక్ట్ అవ్వకూడదు. సో ఆ వ్యక్తికి సంబంధించి కులం ఏంటి, మతం ఏంటి, లేకుంటే భాష ఏంటి, ప్రాంతం ఏంటి, ఇలా జనరల్ ఎలక్టరల్ రోల్ అనేది తీసుకురావాలి అని చెప్పేది ఆర్టికల్ 325. ఈ ఆర్టికల్ 326 మీద ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఆర్టికల్ 326 ఏంటి? యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్. అంటే మనకు ఓటు హక్కు ఉంది కదా అండి. ఈ ఓటు హక్కు అనేది ఆర్టికల్ 326 నుంచి వస్తుంది. ఆర్టికల్ 326 ప్రకారము 18 ఏళ్ళు దాటిన ప్రతి యువకుడికి కూడా, యువతీ యువకులకు కూడా ఓటు హక్కు కల్పించడం అయినది. ఇక్కడ అది వరకు దాని ఓటు హక్కు వయసు ఎంత? 21 సంవత్సరాలు. దాని తర్వాత 18 ఏళ్లకు కుదించడం జరిగింది. మీరు కామెంట్స్లో ఈ 21 to 18 ఇయర్స్కి తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ ఏంటో మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఆర్టికల్ 327 ప్రకారము యూనియన్ పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి చట్టాలు చేయవచ్చు. ఆ చట్టాలు దీని ప్రకారం చేసిన చట్టం పేరేంటి? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. సో ప్రస్తుతము ఎలక్షన్స్ని గైడ్ చేసే చట్టం ఏంటి? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. అలానే ఆర్టికల్ 328 ప్రకారము లెజిస్లేచర్, స్టేట్లో ఉన్న శాసన వ్యవస్థ కూడా చట్టాలు చేయవచ్చు. స్టేట్ లెజిస్లేచర్ కెన్ డూ దట్. ఇంకోటి ఆర్టికల్ 329 ప్రకారము ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కోర్ట్స్ ఎలక్షన్ వ్యవహారాల్లో తలదూర్చకూడదు. అందువల్ల ఎలక్షన్ కమిషన్ చాలా పవర్ఫుల్ అండి. సో మీరు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉండదు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ పిటిషన్ రూపంలో మాత్రమే హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్ళవచ్చు. ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మీకు ఎటువంటి గ్రీవాన్స్ ఉన్నా కానీ మీరు ఎవరు తలుపు తట్టాలి? ఓన్లీ ఎలక్షన్ కమిషన్ తలుపు తట్టాలి. అంటే ఎలక్షన్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అత్యంత అధికారాలు కలిగిన వ్యవస్థ. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ వ్యవస్థ చాలా చిన్నది అయిపోతుంది. సో 329 ప్రకారము బార్ ఫర్ ది ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ ద కోర్ట్స్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్, అది ఆర్టికల్ 329. దీంట్లో ఆర్టికల్ 326 మీద అదివరకు క్వశ్చన్లు ఎలా అడిగారండి? సో రైట్ టు ఓట్, ఇది కాన్స్టిట్యూషనల్ రైటా, లీగల్ రైటా, ఆర్ ఈజ్ దిస్ ఫండమెంటల్ రైట్? ఇలా క్వశ్చన్ అడగడం జరిగింది. డెఫినెట్గా ఇది ఫండమెంటల్ రైట్ కాదు. 326 ఆర్టికల్ ప్రకారం వచ్చింది కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ అని ఆన్సర్ ఇవ్వాలి మనం. ఆ తర్వాత మనము ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం.
ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వెళ్ళబోయే ముందు ఇంకొన్ని విషయాలు ఎలక్షన్ మెషినరీకి సంబంధించి తెలుసుకుందాం. కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ పేర్లు ఏంటి ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనకు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అని అంటాము, సిఇఓ. అంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఎలక్షన్ కమిషన్ తన ప్రతినిధిని, ఎన్నికల ప్రతినిధిని అపాయింట్ చేస్తారు. అతని పేరు సిఇఓ. ఇతను ఎలక్షన్స్ అయిపోయా కూడా కంటిన్యూ అవుతారు. ఓటర్స్ లిస్ట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడము, దట్ ఈజ్ ఈవీఎంస్ని సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోవడము. అంటే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వర్తించాల్సిన బాధ్యత ఈ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ చేతిలో ఉంటుంది. రెండోది, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఆఫీసర్ ఉంటారు. ఇతను ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్ జరపడము, కౌంటింగ్ జరపడము, అండ్ అక్కడ పీస్ఫుల్గా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిందా లేదా చూసుకోవడము, నామినేషన్ స్వీకరించడము అన్నీ చేస్తారు. తన పేరేంటి? రిటర్నింగ్ ఆఫీసర్ అంటారు. నార్మల్లీ ఎంపీ ఎలక్షన్స్కి కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఉంటారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎంఆర్ఓ కానీ, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, సబ్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఉంటారు. అలానే ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఎలక్షన్స్ రెస్పాన్సిబిలిటీస్ చూసే ఆఫీసర్ని పోలింగ్ ఆఫీసర్ అంటారు. నా వీళ్ళు కాకుండా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని ఎలక్షన్ అబ్జర్వర్స్గా అపాయింట్ చేస్తారు. అంటే వీళ్ళు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్స్ లాంటి వాళ్ళు. వీళ్ళు సడన్గా గ్రౌండ్లోకి వెళ్ళి చూసి ఎలక్షన్ కమిషన్కి ఎలా జరుగుతుందో ఎలక్షన్ అని రిపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటాము? ఎలక్షన్ అబ్జర్వర్స్ అంటారు. వీళ్ళు జనరల్ అబ్జర్వర్స్, ఫైనాన్షియల్ అబ్జర్వర్స్. జనరల్ అబ్జర్వర్స్ అంటే ఏంటి? ఐఏఎస్ ఆఫీసర్స్ని ఎలక్షన్ ప్రాసెస్ గురించి అపాయింట్ చేస్తారు. ఎక్స్పెండిచర్ కంట్రోల్ చేయడం కోసము ఐఆర్ఎస్ ఆఫీసర్స్ని ఫైనాన్షియల్ అబ్జర్వర్స్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఎలక్షన్ మెషినరీ అంటాం. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, దీనికి ఎటువంటి లీగల్ శాంక్టిటీ లేదు. 1960లో కేరళలో ఉన్న పొలిటికల్ పార్టీస్ మనం ఎలా బిహేవ్ చేయాలి ప్రజల ముందు, ఎలక్షన్ ప్రోపగాండా చేసుకునేటప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అని వాళ్ళకంటూ వాళ్ళు తెచ్చుకున్న ఒక కోడ్. అది 1962 లోక్సభ ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ అన్ని పార్టీస్ని ఒక చోటకు పిలిచి దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాము అని చెప్పడం జరిగింది. అలా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్గా మారింది. అంటే ఈ రోజుకి కూడా ఇట్ ఇస్ ఎ మోరల్ కోడ్, ఇట్ ఈస్ నాట్ ఎ లీగల్ కోడ్. అంటే చట్టబద్ధత దీనికి లేదు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎలా శిక్షలు వేయగలుగుతుంది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద అంటే, మీకు ఆర్టికల్ 324 చెప్పేటప్పుడు చెప్పాను. ఎలక్షన్ కమిషన్ అధికారాలు మోర్ అన్డిఫైన్డ్ దెన్ డిఫైన్డ్. అంటే అధికారాలు ఏంటో చెప్పలేదు, ఏవైనా అధికారాలు అంటే మోర్ అన్డిఫైన్డ్ దెన్ డిఫైన్డ్. అందుకోసం ఆర్టికల్ 324 కింద ఇచ్చిన విస్తృత అధికారాల వలన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఇక్కడ ఇమీడియట్గా ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే, ఎలక్షన్ డేట్స్ అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదండి, ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ మోరల్లీ బైండింగ్. ఇమీడియట్గా టైమ్ ఆఫ్ ఆపరేషన్ ఎప్పుడండి? ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన రోజు నుంచి ఆటోమేటిక్గా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తిస్తుంది. అలా ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి? మీరు లేటెస్ట్గా వచ్చిన ప్రొవిజన్ చెప్తాను. ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఫ్రీ బీస్ ఇస్తుంది, అంటే ఉచితాలను ప్రామిస్ చేస్తుంది. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద వీటిని అబ్జర్వ్ చేయండి, గమనించండి అని ఒత్తిడి పెరిగింది. ఆ క్రమంలో ఒక కొత్త ప్రొవిజన్ తీసుకొచ్చారు రీసెంట్గా. ఈ ఉచితాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడితే వాటిని యాక్సెప్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. అంటే మనం ఇచ్చే ఫ్రీబీస్ డిపిఎస్పికి అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. రెండవది, క్యాస్ట్ కమ్యూనల్ ప్రోపగాండా, అంటే కులము మతాలను ఉపయోగించుకొని ప్రచారం చేయడాన్ని వద్దు అని చెప్పడం జరిగింది. అలానే ఎలక్షన్ జరిగే రోజు పోలింగ్ బూత్లో ఎటువంటి పబ్లిసిటీ కానీ ప్రోపగాండా కానీ చేసుకోకూడదు, ఎటువంటి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకోకూడదు. ఓటర్ స్లిప్స్ ఇస్తారండి, ఆ ఓటర్ స్లిప్స్ మీద కూడా ఏ పార్టీ గుర్తు కానీ చిహ్నం కానీ ఎటువంటివి కూడా ఉండకూడదు, వైట్ స్లిప్లో రాసివ్వాలి.
అలానే డబ్బులు పంచడము, ఇవన్నీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ప్రొహిబిట్ చేయడం జరిగింది. మనకు మైకులు పెట్టి రాత్రిపూట నిద్ర డిస్టర్బ్ చేయడము, చెప్పిన టైం రాత్రి 10 మీటింగ్స్ అన్ని క్లోజ్ చేయడము, ఇలా ఎన్నో కండక్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అసలు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎవరికి ఉపయోగము? సో ఎవరు అధికారం దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉందండి? పార్టీ ఇన్ పవర్. అంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీ దీన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంది. అఫీషియల్ మిషనరీ వాడుకోవచ్చు, కార్లు లేకపోతే గెస్ట్ హౌస్లు ఇవన్నీ వాడుకోవచ్చు. అందువలన ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వ వ్యవస్థలను, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి క్రిటిసిజం కూడా ఉందండి. క్రిటిసిజం ఏంటి? ఒకటొచ్చేసరికి డిస్కంటిన్యూటీ ఇన్ గవర్నెన్స్. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లెట్స్ టేక్ 2-3 months ఎలక్షన్స్ జరిగాయి అంటే కొత్త స్కీమ్స్, ప్రోగ్రామ్స్ ఏవి అనౌన్స్ చేయడానికి లేదు. రెండోది, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎలక్షన్ డ్యూటీ మీద ఉండిపోతారు. కలెక్టర్లు, ఎస్పీలు వీళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీలో బిజీగా ఉంటారు. దాంతో రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ మొత్తము కూడా వెనకబడిపోతుంది. సో గవర్నెన్స్ అనేది ముందుకు జరగదు. అది ఫస్ట్ ప్రాబ్లం. రెండోది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద యాక్షన్ తీసుకోవాలి అంటే ఓన్లీ ఎలక్షన్ కమిషనే తీసుకోగలుగుతుంది. దానికి ఒక లీగల్ ఎఫెక్ట్ తీసుకోగలిగితే సిఈఓ, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. మనీ పవర్ని తగ్గించాలి అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి ఒక లీగల్ బ్యాకింగ్ ఇవ్వాలి అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్, పబ్లిక్ గ్రీవెన్సెస్ చెప్పడం జరిగింది. సో ఇవి వీక్నెసెస్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఆ తర్వాత మెయిన్స్ క్వశ్చన్స్ ఇచ్చాను. అయ్యా ఒక క్వశ్చన్కి రోజు ఆన్సర్ రాయండి, మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆన్సర్ రాయండి, వాటిని ఎవాల్యుయేట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.